ఏకంగా మనం కేటీఆర్ ఎన్ని విగ్రహాలు పెట్టినామో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టినాం చూపిస్తామంటే మరి అదేందన్నట్టు మీరు ఎన్టీఆర్ విగ్రహాలు పెడితే ఏందన్నట్టు? ఇలా పవన్ కళ్యాణ్ వచ్చిండు, కేసీఆర్ను పొగిడిపోయిండు. ఏమైనా తిడితే ఆంధ్ర వాళ్ళు బాధపడేటట్టు తిట్టింది కేసీఆరే, ఆయనకు ఆ బాధ లేదు పవన్ కళ్యాణ్కు. మళ్ళీ ఇటు ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తలేడు, ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు మేమందరం స్పందించినాక మనోడు కేటీఆర్ నెక్స్ట్ డే ఏదో దాంట్లో మీటింగ్లో చెప్పుకుంటా మాట్లాడినట్టుంది. కానీ నేనంటున్నా బీజేపీ బీఆర్ఎస్ డెఫినెట్గా కలుస్తాయి. ఎప్పుడు అనంటే చంద్రబాబు ఒప్పుకున్నప్పుడు. చంద్రబాబు ఒప్పుకోకనే ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరిక మీద తాత్సారం జరుగుతుంది కాబట్టే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నది బీఆర్ఎస్. ఇక దాంట్లో జగన్ ఇండైరెక్ట్గా ఉండని, పవన్ డైరెక్ట్గా ఉండని, ఇంకెల్లా ఉండని, మల్లయ్య ఉండని, ఎన్డీఏలో ఇక్కడ తెలంగాణలో జాయిన్ కావాలంటే ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమైన టీడీపీ ఒప్పుకోవాలి కాబట్టే, ఒప్పుకోవట్లేరు కాబట్టే బీఆర్ఎస్ జాయిన్ కావట్లేదు. ఇప్పటికీ అయిపోతుండే 30% సీట్లు అంటున్నారు, లేకపోతే 60% సీట్లు అంటున్నారు. కానీ ఇప్పటికైతే లిట్మస్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్కి చేసింది, ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి బీఆర్ఎస్ చేసింది. కాబట్టి మళ్ళీ వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తానికి మేమేదో మాకు కలిసి వస్తుందని చెప్తే తెలంగాణ సెంటిమెంట్ అనేది మీ పార్టీలోంచి తెలంగాణ అనే పదం తీసేసిన వెంటనే మిమ్మల్ని ప్రజలు తీసేసారు. కాబట్టి అలా మీరు ఎట్లా వచ్చినా, కలిసి వచ్చినా, విడి వచ్చినా మేము రెడీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారికి ఏదో, రేవంత్ రెడ్డి గారికి అంటగట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తే ఎవరు చంద్రబాబు గారికి ముందు శిష్యుడిగానో చంద్రబాబు గారితో ముందు రాజకీయాలు చేసింది చంద్రశేఖర్ రావే కదా. పోయినసారి అనుకుంటా గ్రేటర్ ఎలక్షన్స్లో నువ్వు వినకపోతే వదినమ్మతో అని చెప్పించే నేను మాట్లాడుకుంటా అని చెప్పి అన్నది. అంత సాన్నిహిత్యం ఉంది వాళ్ళకు. మరి అట్లా అనుకుంటే కేసీఆర్ గారే కదా చంద్రబాబుకు దగ్గర ఉన్నది, కలిసి పోటీ చేసింది. కలిసి పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారే కదా కేసీఆర్ గారిని గెలిపించింది, కొడంగల్లో ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టు చేసింది అప్పుడు. అట్లా అనుకుంటే మరి కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాలప్పుడు ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఎలా ఉంటారు అంటే, ఒకనాడు నేషనల్ ఫ్రంట్ పేరు మీద ఎన్టీఆర్ గారు ఏ ఇందిరాగాంధీ గారి మీద ఆత్మగౌరవ పోరాటం అని చెప్పి వచ్చిండో ఆయననే ఇందిరాగాంధీ గారితో కలవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక దశలో, మీన్స్ అంటే కాంగ్రెస్ పార్టీతో. నేను అంటున్నా మిత్రమా, మన రాజకీయాల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టేయడం తప్పు. ఇలాంటి ఒక రాంగ్ నోషన్స్ తెలంగాణ సమాజానికి ఇవ్వడం తప్పు. ఏది ఏమైనా ఈరోజు బహుజనులను, దళితులను, ఆదివాసీలను గొంతుకగా ఉండే వాళ్ళ పట్ల ఆ వర్గాల ప్రజలు కొంత ఆలోచించి చూస్తుంటారు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నామన్నా కూడా మేము ఎక్కువ ఏమంటాము, అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయము, కింది స్థాయి వర్గాల కోసం మేము పనిచేస్తామనే ఉద్దేశంతో ప్రజలు నమ్ముతుండొచ్చు. దాన్ని ఒమ్ము చేసుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నీతో పలికేది నీవైనా పలికించేది కేటీఆర్ అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఇలా మొన్న మేము చూసినప్పుడు మీతోనే చెప్పిన, కేటీఆర్ తప్పు ఒప్పుకున్నాడు బాగానే అని చెప్పి మీతోనే అన్న నేను. చివరికి మళ్ళీ ఎమ్మటే నెక్స్ట్ డేనే మాట మార్చిండు మనోడు. అంతకుముందు రామం అవుతాడు, తర్వాత రెమో అవుతాడు. కేటీఆర్లో భలే ఉన్నది. ఆయనను ఒక పేరు రాము అని కూడా అంటారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు అయినా రాము అని కొంతమంది అంటారు. ఒకసారి రామం అవుతాడు, మళ్ళీ రెమో అవుతాడు వెంటనే. దానికి ఉదాహరణ ఏంది, ప్రజలు తప్పు చేసిండ్రు, మమ్మల్ని ఓడగొట్టి ఇప్పుడు అనుభవిస్తుండ్రు, ప్రజలు ఇట్లా చేసేది కాకుండా అని అప్పుడే ఒక మాట మాట్లాడదు. మళ్ళీ నెక్స్ట్ డే ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు నిర్ణయిస్తారు కదా, మనకు ప్రజలే న్యాయ నిర్ణేతలు అంటాడు. అంటే ఒకటేసారి రెండు పార్శ్వాలు చూపిస్తున్న మన రామం లాగా నువ్వు ఉండకు. రామం రెమోగా మారిపోయిండు, అది సమస్య. ఏదో రోబోల కాక ఫస్ట్ హాఫ్లో రజనీకాంత్ ఏది మంచిగా లవర్ బాయ్గా ఉండి సెకండ్ హాఫ్లో విలన్గా అయినట్టు ఈ రామం ఎప్పుడో రెమో అయి సీఎం కోసం మొత్తం ఇప్పుడు ఆ లోపటంతా కూడా గిజగిజలు ఆడుతున్నాడు మొత్తం. అయ్యో టైం వస్తే నన్ను మా డాడీ సీఎం చేసినో ఏమో, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండే అని ఒక అక్కసు ప్రతిసారి అలా మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆ రెమో ఆవహించినప్పుడు కనబడుతున్న దాన్ని మేము చూస్తున్నాం. కాబట్టి
అలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల పట్ల నమ్మకంతో అబద్ధాలు చెప్పే ప్రయత్నం బంద్ చేయమని చెప్పి నేను నా మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఆ క్రెడిబిలిటీని తగ్గించుకోవడం వల్ల వచ్చే లాభం లేకపోగా డెఫినెట్గా దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనోన్ని వాడడం వెనుక ఉద్దేశం ఏంటో మాకు తెలుసు. మీరు ఏ ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి పదే పదే అబద్ధాలను చెబుతుండ్రో కూడా మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక సూచన లాంటి హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అధికారులు కానీ లేకపోతే సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు కానీ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. వేరేటోళ్ళను అన్నట్టు అనాల్సి వస్తే నేను చాలా మాటలు అనాల్సి వస్తుంది, కానీ అది అనడానికి కూడా ఇబ్బందికరంగా ఎందుకు ఉంటుందంటే ఆఫీసరు ఆ మాత్రం కొంచెం పని చేసిన సొసైటీకి కమిట్మెంట్గా ఉండే పరిస్థితి. మొన్న ఏదో ఇన్సిడెంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినట్టే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేసినట్టు చేసి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనోని కేటీఆర్కి ఇస్తాం, కేటీఆర్ దామ్దూమని అది ఇదని మాట్లాడే అయిపోయి. దానివల్ల ఎవరి పరువు పోతుంది? చట్టం విషయంలో ఎక్కడ కూడా ఎవరికి చుట్టంగా ఉండాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. ఏ విషయంలోనే కరాఖండిగా నిక్కచ్చిగా 100% తన వర్షన్ను ఎక్స్ప్లిసిట్గా ఇంకా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే నైజం ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా ఉండే నాయకులకి నాయకత్వాన్ని ఇస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి గారి సక్సెస్ అనేది ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కేసీఆర్ పరిధి ఎక్కడికి ఉండే కేసీఆర్ పరిధి దాటి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరు తెచ్చుకుంటుండో చూసుకోండి. కాబట్టి ఇలా మేము ముఖ్యమంత్రి ఆయన అయినాడు కాబట్టి, మేము ప్రతిపక్షం కాబట్టి ఇక్కడ ఉండి ఏదైనా అంటే ఇక మనకు ఉన్నది మోదీ గారి మీడియా, మన మీడియానే కాబట్టి అక్కడ నేషనల్ వైడ్ కూడా ఇచ్చేస్తుంది. ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా అన్నాడు, ఆ విధంగా అన్నాడు అని చెప్పి బ్రేకింగ్లకు స్క్రోలింగ్ కోసం పనిచేయవద్దు. ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేస్తామనే వచ్చింది. అది అధికారులుగా ఉన్నా రాజకీయ నాయకులుగా ఉన్నా ఆ నిబద్ధత అనేది కొనసాగించకపోతే, క్రెడిబిలిటీ అనేది లాస్ అయితే నష్టం వాళ్ళకేముండదు. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, అక్రమాలు చేస్తారు, కోట్లు సంపాదించుకుంటారు. మళ్ళీ శుద్ధపూసలు లెక్క వాళ్ళు మాట్లాడితే చెల్తుంది. వాళ్ళకు వంత పాడేటప్పుడు నేను అంటున్న ఒక మాట, రేవంత్ రెడ్డి గారి కుటుంబం మీద పదే పదే మీరు మాట్లాడుతున్నారు కదా, మరేం తీసుకోలేరా? వారి తమ్ముళ్ళకో వారి కుటుంబ సభ్యులకో ఎంపీలో, ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో లేకపోతే నామినేటెడ్ పోస్టులు తీసుకోలేరా? మరి అట్లా ఎందుకు ఉండలేకపోయింది కేసీఆర్ కుటుంబం? వరుసమ్మటి పేరు పెట్టి చెప్పింది కదా. ఇప్పుడు సీఎంలే 4 ఉన్నారు, లోపల దాగున్న డిప్యూటీ సీఎంలో ఇంకేమన్నా మంత్రులు అవన్నీ కూడా పక్క కనబడుతూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఒక 7-8 మంది వరుసగా ఉన్నారు కదా. మరి అదే బలగం రేవంత్ రెడ్డి గారికి కూడా ఉన్నది కదా. వాళ్ళు బ్యాకప్ ఉండి ఎంత పని చేస్తారు రేవంత్ అన్న కోసం. ఇప్పుడు కాదు కదా, గత 15-16 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కదా. మరి వాళ్ళు పదవుల కోసమో లేకపోతే హోదాల కోసమో ఎప్పుడేం పాకులాడింది లేదే. ఎక్కడ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదే కేసీఆర్ కుటుంబంలాగా. అంటే వాళ్ళు నిజాయితీగా ఉన్నా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవద్దు. వ్యాపారాలు కాదు, ఒక్కొక్కరికి వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయనే ప్రచారం ఉంది కదా. మరి బయట ఏకంగా ప్రైవేట్ జట్లే కొనే స్థాయి కాడికి పోయిందని చెప్పి బయట చర్చ ఉన్నది కదా. మరి అది ఎందుకు కనపడట్లేదు? కాబట్టి ఇలాంటి ఒక కుటిల రాజకీయం అనేది మంచిది కాదు. వాళ్ళ ఫ్యామిలీని నేను అందరిని చూస్తా, వాళ్ళ బ్రదర్స్ని కూడా చూస్తుంటా నేను. ఎందుకు వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది? ఇంకో మీలాంటి వాళ్ళ విమర్శలు చేస్తారని, మీలాంటి వాళ్ళతో విమర్శలు చేయిస్తారని. చూడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే ఆయన కొడుకు 2 శాఖలు, మున్సిపల్ ఇంకోటి ఏదో ఉండే మంచి శాఖే ఉన్నది అప్పుడు, ఐటీ. మళ్ళీ హరీష్ రావుకు ఫినాన్సు, తర్వాత ఇరిగేషను, అసెంబ్లీ అఫైర్స్. ఇక మిగతా ఉండే 16-17 మంది ఉంటారు కదా. ఆ 16-17 మంది కూడా మళ్ళీ వెనక సంతకం చూసి
ఈడ సంతకం చూసి ఈడ సంతకం చెప్పి మంత్రులే. ఇలా ఒక్కొక్కరు ఇండిపెండెంట్ మంత్రులు మీరు చూడండి ఎట్లా ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం, ఒక శాఖ మంత్రి, ఒక సీనియర్ పొలిటీషియన్ స్టేట్స్మెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంత్రి. మీరు అట్లా చూసుకుంటే బట్టి గారు సుదీర్ఘకాల రాజకీయ చరిత్ర. మీ దాంట్లో ఆ మంత్రి అయ్యేటోళ్ళ ప్రొఫైల్ కూడా ఉండకపోతుండే సరిగా. ఈయన మంత్రి ఎట్లా అయ్యిందనేటట్టుగా ఉంటుండే. మొన్న మా చివరి మంత్రిగా అనిపించుకుంటున్న మా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఓడిపోతూ లేచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నోడే. వివేక్ గారు సైతం సుదీర్ఘ రాజకీయ చరిత్ర వాళ్ళది. ఎవరిది చూసినా సరే ఒక్కొక్క లెజెండరీ టైప్ పాలిటిక్స్ ఉంటే వాళ్ళు. సీతక్క ఉంటే ఆమె ఒక నేపథ్యం, పొంగులేటి గారు ఉంటే ఆయనది ఒక నేపథ్యం. అట్లాంటి వాళ్ళని మీ పార్టీలో మనగడ లేదనే కదా బయటకు వచ్చేసింది. ఏదో రాజకుమారుని లెక్క కేటీఆర్కి ట్రీట్మెంట్ ఇయ్యరనే కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నోళ్ళు ఇయ్యరు. మరి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మిత్రమా అని అడుగుతున్నా నేను. వీళ్ళందరూ అక్కడ మాకు తుమ్మల గారు ఒక పెద్ద, తుమ్మల గారు ఎప్పుడో ఆయనను రాము అని పిలవడం వల్ల ఆయనకు మనసు నొచ్చుకుందట. చిన్నప్పటి నుంచి చూసింది కాబట్టి అన్నాడు కాబట్టి. బట్ ఇలాంటి అహంభావపూరిత నాయకులకు ఒత్తాసు పలకకు అని చెప్పి నేను మిత్రునికి సలహా ఇస్తున్నా. ఓకేనా? అడగచ్చు. ఏడన్నాడట కాదు అన్నాడట. ఇప్పుడు ఏకంగా ఈ ఆటాలు డటాలు ఇవి ఎవరు చెప్పలేరు. ఈ గోబెల్ని బట్టి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్గా ఉంటారో అందరికీ తెలుసు. చాలామంది అంటే భుజాల మీద చేసుకునేంత సాన్నిధ్యం వాళ్ళు ఒకరికొకరు ఉంటున్న తీరు చూసి ఓర్వలేక మనోనికి అట్లా అనిపిస్తున్నారు. అసలు డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనరసింహ గారిని ఏమైనా రేవంత్ రెడ్డి ఎప్పుడు దామన్నా అంటాడు. వీలైతే దామోదర రాజనరసింహ గారు కూడా కాదు, దామన్నా అని అంటాడు. వివేక్ గారి స్టేచర్ ఏంటి? అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని అందరికంటే సుదీర్ఘకాలం ఉన్నబట్టి ఆ గౌరవంతో తీసుకొచ్చి మంత్రిని చేసుకున్న పరిస్థితి. ఒకటేసారి ఎమ్మెల్యే అయినప్పటికి కూడా 4 దళితుల్ని మంత్రులు చేసిన చరిత్ర. 25% క్యాబినెట్లో ఈ రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో మీరు చూడండి. కేరళ 20 మంది మంత్రులు, 2 దళిత మంత్రులు. మీరు కర్ణాటక తీసుకోండి, 15% నుంచి 20% దాటదు. ఇక్కడ ఒక డిప్యూటీ సీఎంతో పాటు 3 మంత్రులు ఇచ్చింది పార్టీ. దానికి ఒప్పుకున్నది ఎవరు? క్యాబినెట్ హెడ్ ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా తన టీంని ఎంచుకోవాల్సింది. అధిష్టానం సూచించినా తన అభిప్రాయాలు ఉన్నా కూడా ఏఐసిసి, పిసిసి, ముఖ్యమంత్రి గారు కలిస్తేనే కదా. ఎందుకు ఒక్కరే మంత్రిని, ఎవరిని, మన ఈయన పేరు కొప్పుల ఈశ్వర్ గారిని ఒక్కరినే మొత్తం మంత్రి పెట్టిన పరిస్థితి. మహిళలే లేరు. సెకండ్ టైం వచ్చేంత వరకు మహిళలు పెట్టలే. రాజయ్య గారిని డిప్యూటీ సీఎం తీసేసిన పరిస్థితి ఉన్నది. అసలు ఎందుకు తీసేసిండో ఈ ప్రపంచానికి ఇప్పటికీ తెలియదు. ఒక బర్తరఫ్కో కారణం ఉంటుంది. ఒక డిస్క్రిషన్ ఆఫ్ ది సీఎం అయినప్పుడు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తీసేటప్పుడు ఒక ఎలిగేషన్స్ ఉంటాయి. ఎలిగేషన్సే లేకుండా ఏం చేసిండో, ఏ పాపం చేసిండో రాజన్నకు కూడా ఇప్పటివరకు తెలియదు. మళ్ళీ ఆయన కూడా మనోని లెక్కనే, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి లెక్కనే మాట్లాడుతుంటాడు. ఆయన కడియం శ్రీహరి గారి స్పెషలిస్ట్ అంతే. అక్కడ మాట్లాడంగానే ఆయన కౌంటర్ కింద మాట్లాడడానికి. నేనేమంటున్నా, దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, బీసీలు కానీ అన్ని స్థాయిల్లో ఎదుగుతున్న రోజులు ఇవి. వాళ్ళు దళితులు అనడానికి కూడా గుర్తుపట్టలేనంత స్థితికి ఎదుగుతున్న సమాజం ఇది. ఇలా 4 మంత్రులను ఇస్తే దళితులను అవమానిస్తుండు అని అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా మిత్రం? ఆలోచించు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే వారికి ఇష్టం కాబట్టి వారు పంచగట్టుకోవచ్చు. మా వంశచంద్ర రెడ్డి గారు కూడా కట్టుకుంటారు. కొంతమందికి ఇప్పుడు మా కోదండ రెడ్డి గారు కట్టుకుంటారు. ఆయన మోడర్న్ పాలిటిక్స్ తెలియకనా, పాయింట్ జుబ్బాలు వేయలేకనా. కానీ ఆ మధ్యన ఇప్పుడు మేము అంటున్నాం కదా, హరీష్ రావుకు కేటీఆర్కు పడతలేదు అంటున్నాం కదా. అందుకని వీళ్ళకి పడతలేదని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మీరు గతంలో మీరు చూడండి, చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరినైనా మీరు తీసుకోండి, మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీ అందరికి గుర్తే ఉంది కదా.
ఇక అట్లెందుకు 2021 నుంచే తీసుకోండి. ఎంతమంది ఆ స్థానానికి పోటీ పడ్డారు? పని చేయడం వల్ల అధిష్టానం గౌరవించింది, ప్రజలు ఆశీర్వదించిండ్రు, ముఖ్యమంత్రిని చేసిండ్రు, కలిసి పని చేసుకుంటున్నారు. కలిసి పనిచేసే క్రమంలో ఒకసారేమో 6 గ్యారెంటీలు అంటాడు, ఇంకోటేమో 420 హామీలు అంటారు. అంటే 420 ఆలోచనలు. దేనికి కట్టుబడ్డవరా రారా బాబు చర్చిద్దామంటే దానికి రాడు. మనోడు ఒకసారి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు మేము కూడా ఈడ ఉండే ప్రెస్ మీట్ పెట్టినాం. గాడపోయేందుకు పరాయి కాడ కూర్చుంటావు, నీకు ఇక్కడ నీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈడ ఉన్నావు, విపక్షంలో ఉన్నప్పుడు ఈడికి రమ్మంటే రాలే. రేపటికైనా మిత్రమా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కనీసం నీ చేతనన్న అవుతుందేమో, కేసీఆర్ని బయటకు తీసుకొనిరా చర్చిద్దాం. మీకు రేవంత్ రెడ్డి గారు, లేదంటే మా పిసిసి గారు, లేదంటే మా ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఎవరొచ్చి సమాధానం చెప్పాలని, చివరికి మాలాంటి వాళ్ళమే కాదు మా కార్యకర్త కూడా మేము చేసిన పనులు చెప్పగలుగుతాడు. మీరు అబద్ధాలు ఆడితే మేమేం చెప్పలేకపోవచ్చు, కానీ ఇలాంటి యొక్క అబద్ధాల ప్రచారాన్ని మానుకోవాలని మళ్ళీ ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది వాళ్ళు ఎవరో మనం వాళ్ళ గురించి ఇంత పెద్ద దాంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మీకు ఒక 10 సంస్థలు ఉన్నాయి, ఆ పేరు తెలియదు, వాళ్ళ డొమైన్లు తెలియదు, అక్కడ వాళ్ళు ఎక్కడోళ్ళు తెలియదు, ఊరికనే వేసేస్తూనే ఉంటారు. ఓకేనే అటు ఒకటి యూట్యూబ్లో దాంట్లో పెట్టేసి వేసేస్తూనే ఉంటారు. దాన్ని ప్రాపగండా కింద మనం చర్చించుకోవాలి. కాంగ్రెస్ పనిగా అయిపోయింది 2.5 ఏళ్ళకే, నెక్స్ట్ గెలిచేది మేమే. ఇప్పుడు పార్టీ మారిన బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వాళ్ళని వాళ్ళు కాలు మొక్కినా కూడా పార్టీలో తీసుకోమని తలసారి అంటున్నారు. వాళ్ళు పార్టీ మారలేదని చెప్తే